look at you and it's easy to see you are the someone I've. ఇదిగోండి చూడండి ఎంత మంచి స్మెల్ అవుతుందో. మంచి స్మెల్ అవుతుందండి. ఇప్పుడే బిర్యానీ చేసి తినేసినంత స్మెల్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి. హాయ్, హలో, నమస్తే, అందరూ బాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు బైన్గూడ పండు వ్లాగ్స్. ఈ రోజైతే నేను బిర్యానీ మసాలా చేస్తున్నానండి. అండ్ కామెంట్లో అందరూ బిర్యానీ చేయండి అంటున్నారు. అయితే ముందుగా బిర్యానీ మసాలా చేస్తున్నా. ఇది వచ్చేసి ఏ రకమైన బిర్యానీలో కన్నా పనికొద్ది. వెజ్, నాన్ వెజ్, పన్నీరు ఇలాగ అన్నిటిలోకి, అన్ని రకాల బిర్యానీలోకి పనికొస్తుందండి ఈ మసాలా. ఓకేనా? అయితే ఇదిగోండి కలర్ వచ్చేదాకా వేపుకోండి. కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే బిర్యానీకి సంబంధించిన మసాలన్నీ చేస్తున్నాను. ఇదిగోండి దలసరి బాండీలో పెట్టుకుని వేపుకుని ఇలా అంటే ఇలాగా ఇంకా వేగలేదు, ఇంకా వేపుదాం. అలాగంటే నన్ను నలగాలి, అప్పుడు దాకా వేపుకోండి. చూసారా, ఇంకా ఇవి కలర్లోకి రావాలి. ఇది నేను ఏం చేస్తున్నానంటే ధనియా పౌడర్కి సపరేట్గా ఆడుకోవాలి. ఇది ఓన్లీ ధనియా పౌడర్కి మాత్రమే, మసాలా గట్ట ఏం కలపనండి ఇందులో. తర్వాత జీలకర్ర కూడా వేసి జీలకర్ర పౌడర్ సపరేట్గా చేసుకుందాం. ఓకేనా? ఓకేనండి, బాగా వేగిపోయి ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం. వేపుకొని ఇది బాగా వేగినట్టు తెలుసుకుంటాను. ఓకేనా? మళ్ళీ ఇందులోకి జీలకర్ర పౌడర్ చేసుకోవడానికి ఏ కర్రీలో కన్నా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా, జీలకర్ర పౌడర్ చేసుకుందాం. దీన్ని కూడా వేపుకొని జీలకర్ర పౌడర్ చేసుకోవాలి. ఓకేనండి, ఇది కూడా బాగా ఎగిపోయింది జీలకర్ర. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం, ఒక గిన్నెలోకి. ఓకేనండి, తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు, ఇది కూడా వేసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా లైట్గా 1 నిమిషం వేగనివ్వాలి. అలా వేగనిచ్చాక ఇందులో దాల్చిన చెక్క, జాపత్రి 4, అనాస పువ్వు, లాలిక్కాయలు, లవంగం మొగ్గలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, నల్ల యాలకులు అండి. ఇవి నల్ల యాలకులు దొరుకుతాయి. తర్వాత లైట్గా కొద్దిగా షాజీరా, ఇది సోంపు, ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఓకేనండి, ఇలాగా ఒక 2 నిమిషాలు బాగా వేగినాయి అనగా 2 నిమిషాలు దించేస్తున్నాం అనగా బిర్యానీ ఆకు వేసుకోవాలి. వెంటనే వేసుకోకూడదు, ఉత్తినే వేగిపోతాయి కదా. ఇది గసగసాలు, ఎన్నో కాదు కొన్ని గసగసాలు. ఇది స్టార్ ఫ్లవర్, చాలా బాగుంటుందండి స్టార్ ఫ్లవర్. ఇవి బేగా ఎగిపోయాయి కాబట్టి ఒక బాగా ఎగిపోయాక దించేస్తున్నాం అనగా ఇది వేసుకోవాలి. ఓకేనండి, అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ గిన్నెలో తీసుకుని మిక్సీ జార్లోకి
పొడి చేసేసుకుందాం. ఓకేనండి, ఇలా మిక్సీ జార్లో వేస్తూ ఓకేనండి, మిక్సీ ఆడదాం. ఇదిగోండి, ఎంత మెత్తగా ఆడాలి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. చక్కగా బిర్యానీ చేసినంత మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఎంత పొడిగా. ఇదే జార్లోకి మళ్ళీ ధనియా పౌడర్ చేద్దాం. మళ్ళీ ఇదిగో ధనియా పౌడర్ ఇంత మెత్తగా. ఓకేనా, మళ్ళీ ఇదే జార్లోకి జీలకర్ర పొడి చేసుకుందాం. ఓకేనండి, ఇదే జార్లోకి మళ్ళీ ఏపిన జీలకర్ర ఉంది కదా, ఇది వేసుకుని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఓకేనండి, ఇది సరే. ఓకేనండి, ఇదేమో బిర్యానీ మసాలా, అంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ మసాలా ఉంది కదా అది. ఇదేమో ధనియా పౌడర్, ఇదేమో జీరా పౌడర్. ఓకేనా, ఈ మనం బిర్యానీలో చేసుకునేటప్పుడు ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో నేను చూపిస్తానే. ఇదిగోండి చూడండి ఎంత మంచి స్మెల్ అవుతుందో. మంచి స్మెల్ వస్తుందండి, ఇప్పుడే బిర్యానీ చేసి తినేసినంత స్మెల్ వస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఎలా చేయాలో ఏంటో నేను మళ్ళీ బిర్యానీ ప్రాసెస్ పెడతానండి. ఓకేనా, బాయ్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా, బాయ్.